హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలోకి వెళ్తే ఇన్స్టెంట్గా మెంతి పప్పు ఇంట్లో ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో చూద్దామండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు క్విక్గా ఈజీగా త్వరగా పప్పు చేసుకోవచ్చండి. మన దగ్గర కూరగాయలు ఏమీ లేకున్నప్పుడు మనకు దగ్గర ఉండే వస్తువులతోనే త్వరగా చేసేసుకోవచ్చు అనమాట ఈ పప్పుని. మనకి తెలుసు మెంతులలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. బీపీని, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. సో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా యూస్ అవుతుందండి ఈ మెంతులు. సో ఈ పప్పు ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. అందులో పోపు దినుసులు వేయాలండి. పోపు దినుసులన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, ఎందుకంటే త్వరగా మాడుతుందన్నమాట. ఇందులో ఏవి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగానే వాడతామండి. కాబట్టి పోపు దినుసులు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను. అన్నీ బాగా కలిపేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి అన్నీ. ఇలా వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చేదు అనేది అస్సలు రాదన్నమాట, చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. తర్వాత ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. మీకు కారం తగినంత వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము కందిపప్పుని కడిగి నానబెట్టుకున్నానండి, అవి ఇందులో వేసేయాలి. ముందుగా వట్టి కందిపప్పుని వేసి, వాటర్ వేయకుండా వట్టి కందిపప్పుని వేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. టేస్ట్గా ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి అలాగా కందిపప్పు కొద్దిసేపే అలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ని కూడా వేసి ఇందులో టమోటాలు, కొత్తిమీర, ధనియాల పొడి, పసుపు అన్నీ వేసి అలాగే చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి పప్పు అనేది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఎవరైనా ఉంటే కూడా చేసేసుకోవచ్చండి ఈజీగా. డైరెక్ట్గా చేయడమే కాబట్టి త్వరగా అయిపోతుంది పప్పు అనేది. అందరినండి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకోవాలి. ఎంతో టేస్టీ మెంతి పప్పు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు కీప్ ఫర్ వాచింగ్. బాయ్.